వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఎన్నికల మేనిఫెస్టోను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొన్ని వాస్తవాలను తెలియజేయాలని భావిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కమల పిల్లలుగా అభివృద్ధి చెందిన దేశాలు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి లేకుండా సంక్షేమం సాధ్యం కాదు. సంపదను సృష్టించకుండా, తద్వారా అభివృద్ధిని సాధించకుండా, ఆ అభివృద్ధి ఫలాల్ని సంక్షేమ పథకాలకు అందించకుండా సమాజం ముందుకెళ్ళలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా మనం గమనిస్తే అభివృద్ధి శూన్యంగా మారింది. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుని మళ్ళా ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో జగనన్న పేరు, వైఎస్ఆర్ పేర్లతో వారే ప్రజలకి ఉచితంగా అందిస్తున్నట్టుగా రకరకాల స్కీముల్ని అందిస్తూ ఉన్నారు. ప్రపంచ అనుభవాలు మనం గమనిస్తే లాటిన్ అమెరికన్ దేశాల్లో కానీ, బ్రెజిల్లో కానీ, వెనిజుల్లో కానీ ఇట్లా అనేక దేశాల్లో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్, నేరుగా ప్రత్యక్ష నగదు పంపిణీ అనేది తాత్కాలికంగా ఉపశమనం కల్పించిన దీర్ఘకాలంలో ఆ సమాజాలు కుప్పగూలిపోయి అభివృద్ధి కాలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా గత 5 సంవత్సరాల కాలంగా నీటిపారుదల ప్రాజెక్టులకి సరైన వ్యయం చేయకపోవటం, పెట్టుబడులు పెట్టకపోవటం, బడ్జెట్లో అతి తక్కువ కేటాయించడం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్టులకి కేవలం 5% మాత్రమే ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ 5% కేటాయింపుల్లో కూడా వాస్తవంగా ఖర్చు పెట్టింది 2.5% మాత్రమే. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేకపోయింది. దాదాపు 90% పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టు ఇంకా ఆ నీరు భూములకి రాలేకపోతుంది. ఇలాంటి అనేక ప్రాజెక్టులు 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు కూడా పూర్తి కాని పరిస్థితి. గుండకమ్మ లాంటి ప్రాజెక్టుకి ఒక 7-8 కోట్లు ఖర్చు పెడితే ఆ వరదకి కొట్టుకుపోయిన 2 గేట్లని మరమ్మతు చేయొచ్చు. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి ఆ పని చేయలేకపోయాం. వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టుని పూర్తి చేసుకోలేకపోయాం. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కానీ, నీటిపారుదల ప్రాజెక్టులకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అని స్పష్టంగా చెప్పలేకపోయారు. గతంలో ఉన్న సంక్షేమ పథకాలని కొనసాగిస్తున్నామని, వాటిని మరింత ఎక్కువ డబ్బులు అందిస్తామని స్పష్టంగా చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం, పెట్టుబడులు ప్రోత్సహించడం కోసం, విదేశీ పెట్టుబడులను రప్పించడం కోసం, స్వదేశంలో ఉన్న పెట్టుబడులని ముందుకు తీసుకురావడం కోసం, ఒక పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించడం కోసం, పారిశ్రామికవేత్తలని ప్రోత్సాహాలు ఇచ్చి పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి చేయడం కోసం ఈ మేనిఫెస్టోలో ఎక్కడ స్పష్టమైన వైఖరి లేదు. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న విద్యావంతుల్లో దాదాపు 25% మంది నిరుద్యోగులుగా కొనసాగుతూ ఉన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కాకపోవటం వలన లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. లక్షలాది ఎకరాలకి నీరు లభించలేదు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమిలో, వ్యవసాయ భూమిలో 50% భూమికి మాత్రమే నీటి వస్తుంది. మిగతా 50% భూమి అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టికి గురవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు, సేవల రంగాల అభివృద్ధి కావాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి. ఆ వైపు ఎన్నికల మేనిఫెస్టోలో దృష్టి పెట్టలేదు. కేవలం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుని మళ్ళా ప్రజలకి నగదు రూపంలో ఇవ్వటం, దీనివలన దీర్ఘకాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవకాశం ఉండదు. భారతదేశ వ్యాప్తంగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉన్నాం. మానవ వనరుల అభివృద్ధిలో 25వ స్థానంలో ఉన్నాం. అక్షరాస్యత విషయంలో 30వ స్థానంలో ఉన్నాం. దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతాం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన విషయం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయించాలి. అభివృద్ధి చేసి సంపదను సృష్టించి
దాంట్లో వచ్చిన ఫలాల్ని సంక్షేమ పథకాలకి పేదలకు అందించాలి. ప్రముఖ ఆర్థికవేత్త పికిటే అనే అతను ఒక స్పష్టమైన విషయాన్ని చెప్పాడు. ప్రపంచంలో 10% అత్యధిక ధనవంతుల చేతుల్లో 50% సంపద ఉందని, 50% ప్రజల్లో 2% మాత్రమే సంపద ఉందని, ఇలాంటి అసమానతలు చాలా ఎక్కువగా కొనసాగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పని ఆయన తెలియజేస్తూ, ఆ అసమానతలు తగ్గాలంటే అత్యధిక సంపద ఉన్న వాళ్ళ మీద సంపద పన్ను విధించి ఆ పన్నుని సంక్షేమ పథకాలకి కేటాయించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అసమానతలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ అసమానతలు తగ్గించడానికి ఎక్కువ సంపద ఉన్న వాళ్ళ మీద పన్ను విధించి ఆ ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు కేటాయించాలి. కానీ అలా కాకుండా ప్రజల నుంచి, పేద ప్రజల నుంచి పెట్రోల్ డీజిల్ మీద లేదా మద్యం మీద ఇట్లా రకరకాల పన్నులు విధించి వాటిని మళ్ళా పేదలకు పంచితే సమాజం ముందుకెళ్ళదు. గత మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తాం, 3 దశల్లో అమలు చేస్తాం, చివరి సంవత్సరం వచ్చినప్పటికీ ఎక్కడ మద్యం షాపులు లేకుండా చూస్తాం, అలా చూసిన తర్వాతనే నేను వచ్చి ఓటు అడుగుతా అని చెప్పని స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి పూర్తి భిన్నంగా ఈరోజు మేనిఫెస్టోలో మద్య నిషేధం యొక్క అంశం లేకుండా చేశారు. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే 1.5 లక్షల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎప్పుడు ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు జరగలేదు. అమ్మకాలు జరగటమే కాదు, నాసిరకం మందు రావటం, కల్తీ మందులు రావటం, యథేచ్ఛగా డిస్టిలరీస్ నుంచి కమిషన్లు తీసుకోవటం, ఇవన్నీ పెరిగిన వాతావరణం. ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని కానీ కనీసం మద్య నియంత్రణ చేస్తామని కూడా చెప్పలేకపోయారు. గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు కనీసం బ్రీత్ అనలైజర్ పెట్టమన్నాం. వాహనాలు మద్యం తాగి నడపడం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. టోల్ గేట్స్ దగ్గర బ్రీత్ అనలైజర్స్ పెట్టి టెస్ట్ చేయడం ద్వారా కొంత నివారించవచ్చని ఆ చిన్న పని కూడా మేము చేయించలేకపోయాం. ఆంధ్రప్రదేశ్లో మద్యం దొరకపోవటం వలన, ధరలు విపరీతంగా ఉండటం వలన అక్రమ మద్యం వస్తూ ఉంది, నాడుసారా వస్తూ ఉంది, గంజాయి వస్తూ ఉంది, డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. యువతలో పెద్ద ఎత్తున మత్తు పానీయాల వైపు వెళ్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో కనీసం ఈ మత్తు పానీయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని కానీ యువతని నిర్వీర్యం కాకుండా చూస్తామని కూడా చెప్పలేకపోయారు. డీ అడిక్షన్ సెంటర్స్ అనేక చోట్ల ఏర్పాటు చేశారు, కానీ ఎలాంటి ప్రచారం లేదు. అలాంటి డీ అడిక్షన్ సెంటర్స్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియని పరిస్థితి. ఉన్న డీ అడిక్షన్ సెంటర్స్ కూడా వారికి సరైన వేతనాలు ఇవ్వకపోవటం, మందులు ఇవ్వకపోవటం, బెడ్స్ కేటాయించకపోవటం అనేక లోపాలు మనం చూస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా జాతీయ ఆదాయంలో 18% మాత్రమే వ్యవసాయ రంగానికి వస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో 30% వస్తూ ఉంది. అంటే ఒక సమాజం ముందుకెళ్లాలంటే వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతూ పరిశ్రమలు, సేవల రంగాల యొక్క వాటా పెరగాలి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ వ్యవసాయ రంగ వాటా 30%గా ఉంది. పరిశ్రమలు, సేవల రంగాల్ని గణనీయంగా పెంచితే తద్వారా వ్యవసాయ రంగ వాటా తగ్గుతుంది, తద్వారా సంపద ఎక్కువ సృష్టించబడుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన నగరాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు. అందుకనే యువత హైదరాబాద్ వైపో, బెంగళూరు వైపో, చెన్నై వైపో చూస్తున్న పరిస్థితిని గమనిస్తున్నాం. ఉన్న పరిశ్రమను కూడా మనం బయటికి తరిమేస్తూ ఉన్నాం. గల్లా జయదేవ్ నేతృత్వంలో జరుగుతున్న అమర్ రాజా బ్యాటరీస్ని అవి వాటి యొక్క విస్తరణని మహబూబ్ నగర్కి, తెలంగాణకి పంపే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు అక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా అనేక కంపెనీలు బయటికి వెళ్ళిపోతూ ఉండే. అంటే పరిశ్రమలను ప్రోత్సహించే వాతావరణం కానీ, పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించే పరిస్థితి కానీ ఆ దృష్టి లేదు. ఎంతకాటికి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వాటిని ఓట్లుగా మార్చుకుంటూ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి దృష్టి చెప్తే దానికి భిన్నంగా పరిశ్రమలు ఎలా అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు ఎలా తీసుకురావాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనపడటం లేదు. అందుకని జనచైతన్య వేదిక స్పష్టంగా అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేస్తుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగవాళ్ళ లాంటి నదులున్న రాష్ట్రం,
ఈ ఈ నీటి సంపదని పూర్తిగా వినియోగించుకోగలిగితే, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయగలిగితే, 100% భూమికి వ్యవసాయ భూమికి నీటిని అందించగలిగితే ఈ రాష్ట్రం సుసంపన్నం అయ్యే అవకాశం ఉంది. ఇది మరో పంజాబ్గా, హర్యానాగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాల కోసం ఎక్కువ నిధులని, వనరుల్ని కేటాయించిన అవసరం ఉంది. వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ఈ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, పరిశ్రమల అభివృద్ధి కోసం, తద్వారా సేవల రంగం యొక్క అభివృద్ధి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. సంక్షేమ పథకాలు కొనసాగాలి. పేదల అభివృద్ధి కావాలంటే సంక్షేమ పథకాలు కొనసాగాలి. కానీ ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధికి దోహదపడేట్టుగా ఉండాలి. ఉదాహరణకి విద్యారంగం ఎంత ఎక్కువ అభివృద్ధి చేస్తే పేదలకి అంత మంచి ఆధునిక విద్య లభిస్తుంది. వైద్య రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందితే పేద రోగులకి మంచి ఆధునిక వైద్యం లభిస్తుంది. రోడ్ల పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంత అధ్వాన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒక హైవే రోడ్స్ తప్పితే, నేషనల్ హైవే రోడ్స్ తప్పితే మిగతా రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. ఒక పరిశ్రమ రావాలంటే రోడ్లు బాగుండాలి, కరెంటు బాగుండాలి, అనేక అవస్థాపన సౌకర్యాలు లభించాలి. వీటన్నిటికన్నా ఒక మంచి వాతావరణం ఉండాలి, ఒక రాజకీయ వాతావరణం ఉండాలి. పారిశ్రామికవేత్తల్ని బెదిరించడం, అదిరించడం, కమిషన్లు తీసుకోవటం, దందాలు చేయటం, ఇలాంటి వాతావరణం ఉంటే అక్కడ పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేరు. నిన్న వైకాపా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, నీటిపారుదల ప్రాజెక్టుకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం జనచైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం.